కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక. ఏం చేయాలంట? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. ఈరోజు వ్యాపారమైనా, అది ఉద్యోగమైనా, అది కుటుంబ పరిస్థితులైనా, ఏదైనా బాగుపడాలి అంటే ఎవరి ఆలోచనలో చొప్పున మనం నడవాలి అంటున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. చాలా మంది మన ఆలోచనలు, మన నిర్ణయం, మనము సొంతగా నిర్ణయం తీసుకోలేము. పక్కన వాళ్ళు ఏదైతే చెప్తారో, ఏదైతే ఆలోచన చెప్తారో ఆ ఆలోచనలో వెళ్తా ఉంటారు. కానీ మనమేనే మనకు నమ్మకం ఉండదు. మనకు నమ్మకం ఉండదు, ఇంకా దేవుని మీద నమ్మకం ఉండిద్దా చెప్పండి? మన మీదే మనకు నమ్మకం ఉండదు. మనం చేస్తున్న వ్యాపారము నేను కరెక్ట్గా చేస్తున్నానా, నేను చేస్తున్న ఉద్యోగం నేను కరెక్ట్గా చేస్తున్నానా అని పక్కవారి ఆలోచనలు తీసుకుంటా ఉంటాం. మన ఆలోచనల మీదే, మన మీదే మనకు నమ్మకం ఉండదు, ఇంకా దేవుని మీద మనం ఎప్పుడైనా నమ్మకం పెడతామా? అందుకని అంటున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, నడవక. దుష్టులంటే ఎవరు? దేవునికి వ్యతిరేకముగా ఉన్నవారు, దేవుని ఆలోచనలకు వ్యతిరేకముగా ఉన్నవారు, దేవుని మార్గంలో లేనివారు, ఈ లోక సంబంధముగా ఉన్న ప్రతి ఒక్కరు. అంటే ఆయన మార్గంలో నడవకుండా ఈ లోక సంబంధులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దేవుడు అంటున్నాడు దుష్టుల మార్గము. అంటే నువ్వు కరెక్ట్ మార్గంలోనే వెళ్తావు, నువ్వు దేవుని సన్నిధికి రావాలని అనుకుంటా ఉంటావు, నువ్వు ప్రార్థన చేయాలని అనుకుంటా ఉంటావు, నువ్వు పాట పాడాలనుకుని ఉంటావు, నువ్వు వాక్యము చదవాలని అనుకుంటావు, వాక్యానుసారంగా నేను నడవాలి అని నువ్వు అనుకుంటా ఉంటావు. కానీ వెంటనే ఎలాగైతే వచ్చేస్తారు, నీ కుటుంబ రూపంలోనో, నీ భర్త రూపంలోనో, నీ పిల్లల రూపంలోనో, నీకు ఎలాగైనా నిన్ను ఆ ఆలోచన మార్చేసి పక్కదారి పట్టించాలని ఆ దుష్టుడు అవతల వారిలో ఆ ఆలోచన కలుగ చేసి ఆ వారి ఆలోచన ప్రకారంగా నిన్ను నడిపిస్తాడు. ప్రార్థన చేశాము, వాక్యం చదివాము, కానీ ఒకసారి వారి మాట వింటే ఏమన్నా బాగుపడిద్దేమో, వారి మాట వింటే నా అప్పులు తీరదేమో, వారి మాట వింటే నా రోగం స్వస్థత పొందుకుంటుందేమో, వారి ఆలోచన ప్రకారంగా నేను వెళ్తే నా జీవితము మారిద్దేమో. ఏం మారదు.